రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో ఈ నెల 15-16 తేదీల్లో కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. సచివాలయం 5వ బ్లాక్ మొదటి అంతస్తులో 2 రోజుల పాటు కాన్ఫరెన్స్ జరగనుంది. కాన్ఫరెన్స్ కు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు హాజరు కానున్నారు. ఈ సదస్సులో కూటమి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. కలెక్టర్లు ఎస్పీలకు శాంతి భద్రతలతో పాటు వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే విజన్ డాక్యుమెంట్లకు రూపకల్పన జరిగింది. అలాగే ఏడాదిన్నర పాలన విధి విధానాల అమలు తీరుపై సీఎం సమీక్షించనున్నారు. ఈసారి కలెక్టర్లు ఎస్పీలతో నిర్వహించే ఈ సదస్సులో వచ్చే 3 ఏళ్లలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలులో వస్తున్న ఫిర్యాదులను క్రోడీకరించి 100% సంతృప్తి స్థాయికి చేరే లక్ష్యాలను నిర్దేశించనున్నట్లు తెలిసింది. ఇక గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా గురువారం 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించడంతో పాటు కొత్త టీంతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఇక ఈ అంశంపై పూర్తి సమాచారం అందించేందుకు మా అమరావతి ప్రతినిధి పవన్ 4 లైన్లో సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, ఏపీలో ఈ నెల 15-16 తేదీల్లో కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. సచివాలయం 5వ బ్లాక్ మొదటి అంతస్తులో 2 రోజుల పాటు కాన్ఫరెన్స్ జరగనుంది. మరి ఈ కాన్ఫరెన్స్ కు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు హాజరవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పూర్తి అంశాలేంటి? రాధిక, ఏదైతే ఏపీలో ఇప్పటికే కూడా కలెక్టర్లకు సంబంధించినటువంటి బదిలీ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా నియమితులైనటువంటి 12 మంది కలెక్టర్లతో ఏపీ సీఎం చంద్రబాబు అయితే మాత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు అయితే కొన్ని కీలక అంశాలపై కూడా ప్రధానంగా అయితే మాత్రం చర్చించడం జరిగింది. ముఖ్యంగా తనను దృష్టిలో పెట్టుకొని సీఎం అంటే ఒక కామన్ మ్యాన్ గా ఉండే విధంగా కూడా అధికారులు కూడా అలాగే అదే విధంగా కూడా పనిచేసే విధంగా ఉండాలని చెప్పి అయితే మాత్రం సూచించారు. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ ఎంపీకి సంబంధించినటువంటి బెస్ట్ ఆప్షన్లు సంబంధించినటువంటి ప్రధాన అంశాలను కూడా ఆయన ఈ సందర్భంగా అయితే మాత్రం మాట్లాడేటువంటి పరిస్థితి అయితే ఉంది. రాష్ట్రంలో ప్రజలకు అంటే ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి కీలక అంశాలపై అయితే మాత్రం పూర్తిస్థాయిలో సుదీర్ఘంగా అయితే మాత్రం చర్చించడం జరిగింది. దాదాపుగా 2 రోజుల పాటు ఈ యొక్క కలెక్టర్ల సదస్సు అయితే మాత్రం నిర్వహించాలని చెప్పి కూడా ప్రధానంగా ఈ రోజు అయితే మాత్రం ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క కాన్ఫరెన్స్ అయితే మాత్రం చంద్రబాబు చెప్పినటువంటి పరిస్థితి అయితే మాత్రం కొనసాగింది. ముఖ్యంగా ప్రతి జిల్లాకు సంబంధించి కూడా ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు కూడా జిల్లా కలెక్టర్లు స్థానికంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగంతో కలిసి ప్రజలకి ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాల విషయంలో కూడా ఎక్కడ రాజీ లేకుండా వాటిని అందజేయాలి. ఖచ్చితంగా ప్రజల మన్నవలు పొందే విధంగా కూడా ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్ ఉండాలని చెప్పి కూడా చంద్రబాబు అయితే మాత్రం ప్రధానంగా సూచిస్తా ఉన్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. మరి ఈ యొక్క సూచనల నేపథ్యంలో కూడా ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు సంబంధించి అంశాల్లో కూడా ప్రధానంగా చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితులు ఒక పక్క వైసీపీ సోషల్ మీడియా ద్వారా కూడా కొంత దుష్ప్రచారం లేపుతున్నటువంటి నేపథ్యం ఏదైతే ఉందో ఈ యొక్క అంశంపై కూడా చంద్రబాబు అయితే మాత్రం కొత్తగా నియమితులైనటువంటి కలెక్టర్లతో అయితే మాత్రం కొన్ని ప్రధాన అంశాలపై కూడా చర్చించారు. ముఖ్యంగా ఇలాంటి వాటికి తావు లేకుండా అంటే వైసీపీ చేస్తున్నటువంటి వాటికి తావు లేకుండా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ముందస్తుగా ప్రతి ఒక్క జిల్లా కేంద్రాల్లో కూడా ఎప్పటికప్పుడు అధికారులతో అయితే మాత్రం జిల్లా కలెక్టరే సమన్వయం చేసుకుంటూ ముందుకు నడవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుందని కూడా ఈ యొక్క సమావేశాలు అయితే మాత్రం చెప్పారు. అదేవిధంగా కొన్ని రెవెన్యూకి సంబంధించిన కొన్ని కీలక సమస్యలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉండేటువంటి నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా రైతాంగానికి ఇబ్బందులు లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత కలెక్టర్ పైనే ఉందని చెప్పి కూడా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి మాత్రం కనిపించేది. ఏదేమైనా చంద్రబాబు ఈ యొక్క కలెక్టర్లకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా బెస్ట్ ఆప్షన్లో ఎంపిక చేశానని కూడా ఆయన కలెక్టర్లతో సరదాగా అయితే మాత్రం నవ్వుతూ మాట్లాడినటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రతి జిల్లాలో మెరుగైనటువంటి సేవలు అందించే విధంగా జిల్లా కలెక్టర్ అధికారులతో సమన్వయం చేయాల్సినటువంటి అవసరం ఉందన్నారు. అదేవిధంగా ఈ నెల 15-16 తేదీల్లో కూడా మరోసారి సీఎం చంద్రబాబు కలెక్టర్లతో సమావేశం అయితే మాత్రం ఉన్నారు. సచివాలయం 5వ బ్లాక్ మొదటి అంతస్తులో 2 రోజుల పాటు కూడా కలెక్టర్ల కాన్ఫరెన్స్ అయితే మాత్రం
జరగనుంది. ఈ యొక్క సదస్సులో కూడా చంద్రబాబు కలెక్టర్లకు కొన్ని కీలక అంశాలపై కూడా దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. అయితే దాదాపుగా కూడా ఈ యొక్క సదస్సులో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపై చంద్రబాబు ఈ రోజు సరదాగా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఇప్పటికే కూడా విజన్ 2025 సంబంధించినటువంటి గవర్నమెంట్ రూపకల్పన సంబంధించినటువంటి దానిపై కూడా ఒక ప్రక్షాళన చేసేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. అదే విధంగా కూడా ఈ యొక్క సమావేశంలో దాదాపు గడిచిన ఏడాదిన్నర పాలన విధి విధానాల అమలు తీరుపై కూడా సీఎం అయితే మాత్రం సమీక్షించబోతా ఉన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించినటువంటి కొన్ని కీలక అంశాలపై కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఈసారి కలెక్టర్ల ఎస్పీలతో నిర్వహించేటువంటి ఈ యొక్క సదస్సులో కూడా వచ్చే 3 ఏళ్లలో చేపట్టనున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల ప్రభుత్వ పథకాల అమలులో వస్తున్నటువంటి ఫిర్యాదులకు సంబంధించినటువంటి దానిపై కూడా సుదీర్ఘంగా క్రోడీకరించి 100% కూడా సంతృప్తి స్థాయికి చేరే లక్ష్యాలను కూడా నిర్దేశించినట్టు కూడా తెలుస్తా ఉంది. దాదాపుగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నటువంటి నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి కల్పన కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రయోజనాలు జిల్లాల వారు చర్చించేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా అయితే కనిపిస్తా ఉంది. ఏదేమైనా 15-16 పేజీలకు సంబంధించినటువంటి దానిపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో కొంత కీలకంగా నిర్దేశించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఏది ఏమైనా చంద్రబాబు కలెక్టర్ల కాన్ఫరెన్స్ సంబంధించినటువంటి కొన్ని కీలక అంశాలపై అయితే మాత్రం ప్రధానంగా చర్చించి పూర్తి స్థాయి అంశాలను అయితే మాత్రం ఈ రోజు కలెక్టర్లకు అయితే మాత్రం ఒక దిశానిర్దేశం చేయడమే కాకుండా రాబోయే 2 రోజులు కలెక్టర్ సదస్సులో కూడా కొన్ని కీలక అంశాలపై ఒక దిశానిర్దేశం చేసినటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. రాధిక. ఓకే, రైట్ పవన్.